మనం ఈ గోపన్న జీవితము, వ్యక్తిత్వము అంటే బాలుడిగానే ఉన్నాడు. అతని వ్యక్తిత్వం ఎలా ఉంది చిన్నతనంలో అంటే భవిష్యత్తులో ఒక రామదాసుగా వ్యక్తపరచుకోవడానికి వ్యక్తిత్వం ఇతన్ని చిన్నప్పుడు బాలుడిగా ఇతని వ్యక్తిత్వం ఎలా ఉంది అన్నది మనం పరిశీలిస్తే ఈ చిన్నతనంలోనే రామభక్తిని అలవరుచుకున్నాడు. చిన్న చిన్న పద్యాలు చదవడం, అన్నీ చేయడం, తల్లికి ఆనందం కలిగించడం, తల్లి చెప్పిన మాట వినడం, గ్రామస్తుల మాట వినడం, ఎక్కడ ఏ రకమైన పొగరబోతనం అలాంటివేమీ లేకుండా, తండ్రి లేడు కదా మరి సాధారణంగా ఒక అదుపు ఆజ్ఞ లేకుండా ఉంటారు తండ్రి లేకపోతే. కానీ అవేమీ లేకుండా చాలా చక్కటి ప్రవర్తనతోటి ఇతను ఉండేవాడు. ఇలా ఉంటూ ఉండగా అతనికి ఒకరోజు ఒక ఏదైనా కీర్తన రాస్తే బాగుండు, ఎందుకంటే ఇక రామాయణం మరి వింటున్నాడు కదా, చదువుతున్నాడు, తను కూడా ఏదైనా కొంత కొంత చెప్తూ ఉండొచ్చు. ఇది ఏ సమయంలో ఏ వయసులో జరిగిందంటే దానికి ఏం పెద్ద రికార్డ్ లేదు. అతనికి ఏంటంటే ఒక కీర్తన రాస్తే బాగుండును అని ఒక ఆలోచన వచ్చింది. సరే, ఇది మొట్టమొదటి కీర్తనగా చెప్తారు. రామదాసు కీర్తన మొట్టమొదటి కీర్తన అని చెప్తారు. దానికి ఆనంద భైరవి రాగం అని చెప్తారు. దీని గురించి నేను మళ్ళీ తర్వాత చెప్తాను. కానీ ఈ కీర్తన అతను రాసిన కీర్తన ఏంటంటే, అంత బాల్యంలో ఒక సుమారు 16, 17 ఏళ్ళు, 15 ఉన్నప్పుడు అతని ఆలోచనలు ఎలా ఉన్నాయి అన్నది మనం ఆలోచిస్తే, ఆశ పుట్టెనే శ్రీరాములతో ఆహా పుట్టనైతిని. అయ్యో! శ్రీరాముడు ఉన్నప్పుడు నేను కూడా పుట్టుంటే ఎంత బాగుండేది అని చెప్పి మొట్టమొదట రాసిన వాక్యం, ఆశ పుట్టెనే శ్రీరాములతో ఆహా నే పుట్టనైతిని. అయ్యో! నేను పుట్టుండలేదే ఆ టైంలో, నేను పుట్టుండుంటే ఎంత బాగుండేది. రఘురాములతో అయ్యో నే పుట్టనైతిని, శ్రీరాములతో పుట్టి నేను సేవలు చేయనైతిని. ఇంక ఏమిటంటే ఎందుకు పుట్టలేకపోయావురా అని అనుకుంటే, ఆయనకి సేవలు చేసి ఉండేవాడిని కదా నేను. ఆయనకి పక్కనుండి నేను ఎన్నో పనులు చేసి ఉండేవాడిని. ఏమేమి సేవలు చేసి ఉండేవాడు అతను. విశ్వామిత్రుని వెంట రాముడు పోగా నే పోదును. అప్పుడు విశ్వామిత్రుడు వెనకాల రాముడు వెళ్ళాడు కదా, దశరథుడు పంపించను అంటూనే పాపం పంపించాల్సి వచ్చింది కదా. అప్పుడు వెళ్తున్నప్పుడు నేను ఆయనతో వెనకాల వెళ్ళుండేవాడిని. జనకుడు హరికి జానకి పెండ్లి చేయగా అయింది, అక్కడంతా అయిపోయిన తర్వాత జానకి ఈ శ్రీరామచంద్రుడికి పెళ్లి చేస్తూ ఉంటే వాళ్ళిద్దరికి నెత్తిన బియ్యము నే తెత్తును కదా అన్నాడు. నెత్తిన బియ్యం అంటే తలంబ్రాలకి బియ్యం నేను తెచ్చిచ్చుండేవాడిని. అప్పుడు నేను కనుక పుట్టుండుంటే చూడు ఎంత పెద్ద అవకాశం పోయిందో, నేను అప్పుడు పుట్టలేదు కదా అనుకున్నాను. ఎంతటి హృద్యమైన కల్పన చెప్పండి. నెత్తిన బియ్యం నేను తెచ్చిద్దాను కదా, ఆ పక్కన తలంబ్రాల బియ్యం, తలంబ్రాల పళ్ళెం, వాళ్ళిద్దరికీ వివాహం అవుతుంటే కళ్ళ పండుగలా ఉంది కదా, అప్పుడు ఆ తలంబ్రాల బియ్యం, తలంబ్రాల పళ్ళెం నేను పట్టుకొచ్చి ఇచ్చేవాడిని కదా అని చెప్పేసేసి అతను రాసుకున్నట్ట. తర్వాత అమ్మకు హరికి ఆకులు మడిచిత్తును. తమలపాకులు ఇలా చుట్టు పెట్టి అందులో ఒక్క వేసి సున్నం వేసి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి నేను ఇద్దును కదా, నరులారా ఇతడే నారాయణుడని నేను చాటుద్దని కదా. అప్పుడు రాముడు అని చెప్పేసి అనుకునేవారు, కానీ సాక్షాత్తు శ్రీరామచంద్రుడు విష్ణుమూర్తి అవతారం అని చెప్పేసి తెలిసినా ఎవరు పట్టించుకునేవారు కాదు. ఎందుకంటే ఆయన మామూలు మానవుడి కిందే జన్మించాడు, మానవుడి కిందే అక్కడ జీవిస్తున్నాడు కదా. మరి తల్లిదండ్రుల మాట విని తండ్రులు ఎలా చెప్తే అలా వింటున్నాడు కదా. మరి అవన్నీ మానవ లక్షణాలే కదా. దైవ లక్షణాలు ఉంటే ఇలా ఉండేది కాదేమో మరి. అందుకని చెప్పేసి నరులారా ఇతడే నారాయణునే అందరినీ కూర్చోబెట్టి నేను చెప్పేవాడిని, మనం రక్షించే మాధవుడు వచ్చేనందును. మనం రక్షించడానికి సాక్షాత్తు ఆ మహావిష్ణుమూర్తే మాధవుడు ఈ శ్రీరామచంద్రుడిగా ఇక్కడికి వచ్చాడు అని అందరికీ నేను చెప్పేసి ఉండేవాడిని కదా. అతని బాధ చూడండి. సరే, అంతవరకు బాగుంది. మరి కళ్యాణము, పెళ్లి ఇవన్నీ బాగున్నాయి. ఆకులు మరిచి ఇవ్వడాలు ఇవన్నీ ఎంత నాకు అవకాశం రాలేదు అనుకుంటే, చిన్నవాడు కదా మరి ఇంకా అలాంటివన్నీ ఉంటాయి కదా. ఇక్కడ గోపన్న భావనను చూస్తే అతను పడిన బాధ మనకు అర్థమవుతుంది. కనకమృగము రాగా కాంత తెమ్మంటే ఆ బంగారు లేడి వచ్చింది, రాగానే ఆవిడ నాకు అది కావాలంది. ఓ నిర్దయులారా అయ్యో పోతిరే. ఆవిడ చెప్తే మాత్రం మీరు కాస్త నచ్చ చెప్పొచ్చు కదా, అదే పనిగా మీరు వెళ్ళిపోయారు. ఎవరు? రాముడు వెళ్ళిపోయాడు. నేను తెస్తాను బంగారు లేడు, నేను కొంచెం ఆగచ్చు కదా. ఆ మృగమును తెచ్చి అమ్మకిత్తును కదా. నువ్వు వెళ్ళకు శ్రీరామ, నువ్వు వెళ్ళకు, నేనున్నాను కదా, నేను వెళ్ళి తెచ్చేస్తాను నేను
అని చెప్పేసి నేను తెచ్చిస్తుంది కదా, హరిని నేను పోవలదందును కదా. శ్రీరామ, మీరు వెళ్ళకండి, ఎందుకు నేను ఉన్నాను కదా, నేను నవ్వుకొని నేను ఉన్నాను కదా, మీకు సేవ చేయడానికి నేను ఉన్నాను కదా, అందుకని చెప్పేసి నేను తెచ్చిస్తాను కదా మీకు అని చెప్పేసి వాళ్ళని వెళ్ళొద్దని. అంటే ఈ బంగారు లేడి వల్ల కదా ఇప్పుడు వచ్చిన కష్టం నష్టం అంతా కూడా, ఇంత కష్టం అన్ని కూడా సీతమ్మ వారికి రాముడికి వచ్చిన కష్టాలన్నీ ఎవరి వల్ల వచ్చాయి? ఆ బంగారు లేడి వల్లే వచ్చాయి. ఆ బంగారు లేడి వచ్చినప్పుడు నువ్వు వెళ్ళకుండా, నిన్ను పంపించకుండా నేనే నీ బదులు నేను వెళ్ళిపోయి కనకలేడిని పట్టుకొచ్చి ఆవిడకి ఇచ్చేసి ఉండేవాడిని అంటాడు. అంటే ఏంటంటే ఎంత దూరపు ఆలోచన చూడండి అతనికి. అప్పుడు నేనుంటే అమ్మకు అభయము తెలుపుదును. అమ్మ ఉండు, హరి దుఃఖింపగా అమ్మ జాడనే తెత్తను. సరే ఫోన్లే, ఆ సమయం అయిపోయింది. తర్వాత ఏమైంది? అప్పుడు వెళ్ళిపోయా. అమ్మ దగ్గరే నేను కూర్చుని, మా కంగారు పడకు, పర్వాలేదు, రాముడు వస్తాడు అని చెప్పుండేవాడిని. హరి శ్రీరాముడు ఏడుస్తూ ఉంటే నేను తెస్తాను కదా అమ్మని, నేను తెస్తాను కదా అని రాముడిని ఊరుకోబెట్టి ఉండేవాడిని. సర్వజ్ఞమూర్తి చాలు నీ విరహమందును. నీ విరహం అంటే ఇక్కడ ఏంటి? మీ ఎడబాటు. ఇంకా చాలు మీ ఎడబాటు, నేను తీసుకొచ్చాను, మీ ఇద్దరు కలిసి ఉండండి అని చెప్పేసేసి అని ఉండేవాడిని కదా. విశ్వములోనందరూ విననట్టే యోరకుండిరి. ఎవ్వరూ కూడా అసలు పట్టించుకోలేదు. ఆ రాముడు వెళ్ళిపోతుంటే ఎవరు పట్టించుకోకుండా అలా కూర్చుని ఉన్నారు. ఎంత ప్రమాదం జరిగింది అని సురవరులందరూ ముఖము చూచుచుండిరి. పోనీ దేవతలు, మనుషులైతే ఇలా ఉన్నారు, దేవతలు కూడా అయ్యో రాముడికి ఇంత కష్టం వస్తుంది, సీతమ్మ వారికి ఇంత కష్టం వస్తుందని కొంచెం ముందు చూపుగా ఆలోచించవచ్చు కదా, ఆలోచించకుండా అలా చూస్తూ నిలబడ్డారు. ఇది మనకు చూస్తుంటే ఎలా ఉంది? ఏదైనా చిన్నప్పుడు కథ చెప్తూ ఉంటే అప్పుడు అయితేనా నేనైతే కొట్టేసి ఉండేవాడిని, నేను చంపేసి ఉండేవాడిని, ఇలా అంటారు కదా పిల్లలు, చిన్నపిల్లలు మన పక్కన. అదే మనస్తత్వంకి అతని బాల్యం తెలుస్తుంది. కానీ మరి అతనికి తెలిసిన కథలన్నీ రాముడు కథలే కదా, పురాణాలే కదా మరి చదివినవి. అందుకని ఆ కథల్లోనే తను చెప్పుకుంటూ తను అక్కడ ఉండుంటే ఎంత వైభవం ఉండేదో అతను ఊహిస్తున్నాడు అనమాట. కొంచెం ముందుకు పోయి, ఏల దశరథుడు యజ్ఞము చేశాను. రాముడికి పుట్టినప్పటి నుంచి అన్ని కష్టాలే. అసలు ఎవరు ఇతన్ని యజ్ఞం చేయమన్నారు, ఎందుకు ఈ సంతానం అని చెప్పేసి మామూలుగా అతను బాధపడతాం. ఏల దశరథుడు యజ్ఞము చేశాను, ఎందుకు పుట్టిరి ఈ లోకమునను. ఏమిటిది? ఎందుకు వచ్చిరి ఈ వనమునకును, ఇట్టి వరములను ఏలవేడి. ఏమిటిదంతాను? కర్మ కాకపోతే బాధపడే యోగం ఉంది, అందుకని వచ్చారు. ఇదంతా చూసారా, మనకి గోపన్న మనకి నచ్చ చెప్తున్నట్టుగా ఉంది, తనని తను నచ్చ చెప్పుకుంటూ మనకి నచ్చ చెప్తున్నట్లుగా ఉంది. ఈ విధంగా మొదలు పెట్టిన క్షణం నుంచి ఎలాగా చివరి వరకు కూడా ఒక భావావేశంతో సాగిన కీర్తన ఇది. రామకథలోని వేరు వేరు ఘట్టాలను వివరిస్తూ ఆయా సందర్భాల్లో తన కనుక పుట్టి ఉంటే అన్ని ఆటంకాలకే అడ్డం పడిపోయి తనే పెద్ద రక్షణ కవచంలాగా అయిపోయి ఆ రాముణ్ణి సీతను రక్షించి ఉండేవాడిని కదా అని ఆ గోపన్న యొక్క భావం. గోపన్న తనను రామునికి త్రికరణ శుద్ధిగా అర్పణం చేసుకున్నాడు. అప్పుడే ఆ చిన్నతనంలోనే రాముడికి ఏ ఇబ్బంది రాకుండా నేను చూసుకోవాలి అనుకున్నాడు. ఇంత వైభవంగా చూసుకోవాలి. చిన్నప్పుడు ఎన్నో కష్టాలు పడ్డాడు పాపం ఈ రాముడు. ఈ సీతాదేవి కూడా చాలా కష్టపడింది. కానీ మనం ఇంక అంత కష్టాలు పెట్టకూడదు ఆయన్ని. ఎందుకని నేను అన్నాను అంటే, అక్కడ పోకల దమ్మక్క యొక్క కథ చూచాయిగా అందరికీ చేరుతోంది. వర్షానికి, తుఫానులకి, ఎండకి, గాలికి అవన్నీ కూడా చిన్న చిన్న విగ్రహాల కింద ఉన్నాయి. ఏదో పోకల దమ్మక్క రోజు వెళ్ళిదో కాస్త సేవ చేస్తుంది. ఇవన్నీ కథలు వస్తున్నాయి. చిన్నవాడు కదా, అంత ఏం చెయ్యగలడో అతనికి తెలియదు, ఏం చెయ్యాలో కూడా తెలీదు. కానీ అతని ఊహలు మాత్రం ఇలా ఉన్నాయి. ఎలాగైనా సరే శ్రీరాముడికి కష్టం రాకుండా చూసుకోవాలి. ఈ విషయాలన్నీ కూడా కథలు కథలుగా చుట్టుపక్కల తనతో పాటు కూర్చున్న పిల్లలందరికీ చెప్తుంటే వాళ్ళు కూడా కళ్ళమ్మని నీళ్ళు ఇలా కారుస్తూ వినేవారట. అక్కడ ముఖ్యంగా కథ కన్నా కూడా ఇతని ఆర్తి చాలా గొప్పగా ఉండదు. అదే కదా మనకు కూడా ఇప్పుడు నచ్చుతున్నది. కథ సరే, కథ అందరికీ తెలిసిన విషయమే. ఎవరు అడగన్నారు ఇతన్ని? నేను ఉండుండే అతను వెళ్ళిపోయి జరిగి ఉండేది కాదు అసలు అని చెప్పేసేసి, సాధారణంగా మన ఇంట్లో చాలా విషయాలు మనం ఇలా చెప్పుకుంటాం. నేను ఉండుంటే అసలు అలా జరిగేది, వెంటనే నేను ఎవరికొకరు ఫోన్ చేసేసి ఉండేదాన్ని, ఇలా చెప్పుకుంటాం కదా. అలాగా పిల్లలకి
ఒక రకమైన ఉత్సుకతని కలిగేటట్టుగా ఇతను చెప్తూ ఉంటే, వాళ్ళు కూడా ఏడుస్తూ ఆ కథలంటి ఉంటాడు. దీనికి వల్ల మనకేం తెలుస్తోందంటే, భవిష్యత్తులో ఎప్పుడూ కూడా ఈ రామచంద్రుడికి కష్టాలు రానివ్వకూడదు. అతనికి తను ఎంత అయినా సరే త్యాగం చేసి తన జీవితాన్ని అర్పణ చేసైనా సరే శ్రీరామచంద్రుడిని అద్భుతంగా అతనికి వైభవంగా అతన్ని కూర్చోబెట్టాలి అన్నది గోపన్న ఉద్దేశం. అందుకే అతను ఇలాగ మనసులో ఊహలనుకున్నాడు. భవిష్యత్తులో అది చేసి చూపించాడు. అదే అంటున్నాను, వ్యక్తిత్వం అంటే అది. తనకి చిన్నప్పుడు అయ్యో! అప్పుడు నేను లేను కదా! నేను ఉండుంటే ఎంతో బాగుండేది రాముడికి, సీతాదేవితో జీవితం అని అనుకున్నవాడు, తర్వాత వచ్చే సమయంలో తనకెప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు, ఏదో చిన్నప్పుడు అలా అనుకుంటాం కానీ ఇప్పుడన్నీ అవన్నీ సాధ్యం అవుతాయేమిటి అని అనుకోకుండా, తనకి అవకాశం వచ్చినప్పుడల్లా రాముడికి వైభవోపేతమైన ఉత్సవాలు జరిపించడానికి, అతనికి అందమైన నగలు, వస్తువులు ఇవన్నీ చేయించడానికి ఏ మాత్రం కూడా వెనకాడలేదు. అంటే ఏంటి? చిన్నతనం నుంచి అతని జీవితం కానీ, అతని ఆలోచనలు కానీ, అతని వ్యక్తిత్వం కానీ చిన్ననాట ఎలా ఉన్నాయో పెద్దయ్యాక కూడా అలాగే ఉన్నాయి. తన ఆలోచన, తన దృక్పథం నుంచి ఈ గోపన్న ఏ మాత్రం కూడా బయటికి వెళ్ళలేదు.